హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో మీరు ఎప్పుడైనా పులిహార చేసి అయ్యో నేను గుళ్ళో చేసిన పులిహార టేస్ట్ రావట్లేదు ఎన్నిసార్లు చేసినా అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక చిన్న సైజు బాల్ అంతా చింతపండుని హాట్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని రైస్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పదునుగా ఉడకాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కానీ మిరియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు యాడ్ చేస్తే కనుక ఇక్కడే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకుని చల్లారబెట్టేసుకుని పౌడర్ చేసుకోవాలి. మీరు మిరియాల పౌడర్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఈ రెండు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పులిహారకి పోపులోనే ఉంటుందండి అసలైన చిట్కా. కరకరలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత 10 పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కరివేపాకు కొంచెం వేగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పోపు బాగా వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇలాంటి జల్లెడ దాంట్లో వేసేసుకుని మనకి పెంకులు అలాంటివి ఏమీ లేకుండా చూసుకుని చిక్కగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపు బాగా వేగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒక బౌల్లోకి కొంచెం పోపును తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన పోపులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసేసుకుని అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు నుంచి ఆయిల్ విడిపోయినట్టు కనిపిస్తుంది మనకి. అలా వచ్చిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరికి పేస్ట్లా ఇలా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపుని ఇలా యాడ్ చేయడం వల్ల మనకి శనగపప్పు అది పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, టెంపుల్ స్టైల్ పులిహారని ఇంట్లోనే ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.